నిన్నటి భాషలంలోని కొన్ని విశేషాలను మనం సేవించి ఈ రోజు భాషలోని విశేషాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటి భాషలంలో తిరుప్పావే వ్రతం చేయుటకు అధికారి ఎవరు అని చెప్పింది గోదాదేవి. ఎవరండి అధికారులు? భగవంతుడిని పొందాలనుకున్న ప్రతి ఒక్కరూ అధికారులే, వేరే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అలాగే ఈ వ్రతం చేసినప్పుడు ఏం చెప్పింది గోదాదేవి? మార్గళి తింగళ్ మదిందిరేంగన్ అన్నాను. అబ్బబ్బా, ఇంత మంచి మాసం మార్గళి మాసం వచ్చేసింది అని. మార్గళి మాసం ఎంత గొప్పదో నిన్న మనం చెప్పుకున్నాం. ఒక మాసం కన్నా ఒక మాసంలో చేసే పనుల వల్ల ఎక్కువ ఫలితం ఉంది. ఇక గోదాదేవి పొగట్టం ఎట్లా ఉందట అంటే, ఉళ్ళై పుక్కు వాయై మరుందారై పోలే అంటారు పెరియాచార్యులు. అంటే భోజనం చేయడానికి లోపల కూర్చొని భోజనం చేయకుండా ఆ వడ్డించిన పదార్థాలు పొగినట్టుగా ఉందట. పదార్థాలు వడ్డిస్తే మైసూర్పాకు ఒక రంగు, జిలేబీ ఒక రంగు, మిర్చి బజ్జీ ఒక రంగు, జాన్వి ఒక రంగు చూసి అబ్బా ఎంత అద్భుతంగా చేశారు, బాదుషా గుమగుమ, గులాబ్ జామ్ ఇలా ముట్టుకుంటే చాలు అలా మెత్తగా ఉంది అని తినకుండా వచ్చింది ఏంటంటే ఆకలి ఉన్నవాడు వచ్చి తినడానికి వచ్చాడు. కూర్చొని వడ్డించేసరికి ఎవరమ్మా చేసింది ఇది? మీరా? ఎట్లా చేశారమ్మా అసలు గులాబ్ జామ్ ఇలా ముట్టుకుంటే బాదుషా గుమగుమ మీ ఎత్తగారు చేసింది ఎంత బ్రహ్మాండంగా ఉంది, తినడం మర్చిపోయి వీటి పొగుడుతున్నట్టుగా ఉందండి. అలా ఉందండి గోదాదేవి చెప్పేది అని. ఇవన్నీ ఎక్కడైనా ఉందా ఇట్లా? ఒక్కసారి మనం శ్రీరామాయణంలో పడదాం. విశ్వామిత్ర మహర్షి తను ఒక యాగం చేయదలిచాడు. చేయదలిచి సిద్ధాశ్రమంలో ఒక యాగం చేయదలిచి యాగ సంరక్షణార్థం అక్కడ ఏదో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు అని దశరథ చక్రుడిని అడుగుతాడు అనమాట. అయ్యా, రాముడిని పంపించండి, యాగ సంరక్షణ చేసుకుంటాను అంటాడు. అయ్యో నా పిల్లవాడు 16 సంవత్సరాలు కూడా నిండలేదండి, ఆయనకి ఊనషోడశ వర్షమే రామో ఆజీవలోచన అంటాడు. శ్రీరామాయణంలో ఒక శ్లోకం అర్థం పూర్తిగా పిండుకోవాలంటే ఒక గంట పడుతుంది. ఒక గంట పడుతుంది. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. సిద్ధాశ్రమంలో యాగం రక్షించడానికి అయ్యా రాముడిని పంపేవయ్యా అన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు దశరథ చక్రవర్తి? 16 సంవత్సరాలు కూడా నిండలేదు, మా రాముడు పద్మాలు లాంటి కన్నులు గలవాడండి అన్నాడు. కానీ యాగ సంరక్షణకు రాముడిని పంపించమంటే నీ రాముడి కళ్ళు పద్మంలాగా ఉంటే ఏంటి, కలువల్లాగా ఉంటే ఏంటి, దానికి సంబంధం ఉందా అండి? తిరుపతి ప్రవచనం వినడానికి రండి అని అందాం. సాధనలో ఫ్రీగా ఉన్నారనుకోండి, ఉండండి అంటే నేను వచ్చిన అమెరికా వెళ్ళాలండి అందాం అనుకోండి. వచ్చిన అమెరికా వెళ్ళడం కోసం ఇప్పుడు తిరుపతి ప్రవచనం రావడానికి సంబంధం ఏమైనా ఉందా అండి? ఇప్పుడు దశరథ చక్రవర్తి చెప్పింది అట్లాగే ఉంది అని మనకు అనిపిస్తుంది. లోపల అర్థం ఉంటుంది. శ్రీరామాయణం కూడా ధ్వని ప్రధానమైన కావ్యం. విశ్వామిత్ర మహర్షి దేనికి రమ్మన్నాడు? రాక్షసుల్ని సంహరించడం కోసం రమ్మన్నాడు. ఎందుకు? ఈయన యజ్ఞ యాగాదులు చేస్తున్నప్పుడు మరి యజ్ఞంలో కూర్చున్న వాడు కోపించి శాపాలు ఇవ్వడము అలా సరైన పద్ధతి కాదు కాబట్టి రాముడు సంరక్షణగా ఉంటే ఈయన యజ్ఞం పూర్తి చేసుకోవచ్చు, ఆ వచ్చే రాక్షసుల పని రాముడు పడతాడు అని. ఈయన ఏమంటున్నాడు అంటే, నా రాముడు కమలాలాంటి కళ్ళున్నవాడండి అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, కమలము సూర్యుడు ఉదయిస్తే పిచ్చుకుంటుంది, సూర్యుడు అస్తమిస్తే ముడుచుకుంటుంది. రాక్షసులకు రాత్రి కూడా బలం ఎక్కువ, మనుషులకు రాత్రి కూడా బలం తక్కువ. ఈ రాముడేమో పాలుగారే బుగ్గలు గలవాడు కదా, 16 కూడా నిలలేదండి, చిన్న పిల్లవాడు. మీరేమో జాగరమకృష్ణ అంటున్నారు. సూర్యాస్తం అయిపోగానే ఈయన కన్నులు పద్మాలాంటి కన్నులు కాబట్టి సూర్యాస్తం అవగానే కళ్ళు ముడుచుకుంటాయి, ఈయన నిద్రపోతాడు, రాక్షసుడు వస్తాడు, మా రాముడికి ఏమైనా జరిగితే అని దశరథుడి యొక్క మనస్సు అన్నమాట. అర్థమైందా? మీరు గీతా ప్రెస్ లో గ్రంథం కొనుక్కొని చదివితే ఏమవుతుంది? ఈ శ్లోకానికి ఎదురు అర్థం ఇవన్నీ ఉండవు. రాముడు రాజీవలోచనుడు పంపించలేనంటాడు. రాజీవలోచనుడికి పంపించడం సంబంధం ఏంటి మనకు తెలియదు. పర్యావచ్యాన్ని వెళ్ళే వ్యాఖ్యానం చదివి తెలుస్తుంది. అందుకనే వ్యాఖ్యాన గ్రంథాలు చాలా చాలా ప్రాధాన్యం. వాటిని మనం కాపాడుకోవాలి, గ్రంథాలు. వాటిలో చాలా విషయాలు ఉంటాయి. ఇలా మనం వెళ్ళినప్పుడు మరి రాముడిని రమ్మంటే లక్ష్మణుడు కూరుకుంటాడా అండి? నేను కూడా వస్తాను. 1+1 ఆఫర్ అనేది త్రేతాయుగం నుంచే ఉంది. త్రేతాయుగం నుంచే 1+1 ఆఫర్ ఉంది. సరే వస్తున్నారు కదా, వాళ్ళని కాదనడం, రండి అన్నాడు. అప్పటిదాకా రథాల్లో ఏనుగుల మీద అంబారీల మీద తిన్నటువంటి రాముడు విశ్వామిత్ర మహర్షి వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకరోజు రాత్రి అయింది. ఆ రోజు రాత్రి అయిపోయింది, పడుకోవాలి. హంసతూలిక తల్పాలు ఏమీ లేవు, ఏదో గడ్డి తీసుకొచ్చాడు. ఆ రామ నీ బెడ్డిది పడుకో అన్నాడు. ఏం మాట్లాడు? పెద్దలు చెప్పిన మాట వినడమే ధర్మం, ఇది చూపించడం కోసమే శ్రీరామ అవతారం. పడుకున్నాడు. పొద్దున 3:30 4 అయింది. అరుణోదయ కాంతి వస్తుంది అప్పుడే. మరి పొద్దున లేపాలి కదా, రాముడు లేపాలని వెళ్ళాడండి. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. ఏమని చెప్పాలి? అయినా రామ తెల్లవారుతుంది లేనాడే. ఈయనేం చేశాడు? కౌసల్య 4కి స్టార్ట్ చేశాడు, 4 o'clock. కౌసల్య 4 బాగా కౌసల్య అని
సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఆయన ఉదయం అవుతుంది, ఉదయం పూట చేసిన సంధ్యావందనాది కార్యక్రమాలు చేయాలి లేకుండా కౌసల్య సుప్రజ, అబ్బా కౌసల్య ఎంత గొప్ప బిడ్డలు నడిందండి అని కౌసల్యను కోరుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఎంత ఆశ్చర్యం ఇది అంటే, ఈయన వెళ్ళి చూసేసరికి రాముడు ఇక్కడే కనబడుతున్నాడు. లక్ష్మణుడు ఏడి కొంపదీసి అడవిలో ఏ పులైనా తినేసిందా అని భయపడుతున్నాడు. పక్కనే ఉంది అక్కడ ఓ పాము, ఆదిశేషుడు లాగా ఉన్నాడు అన్నమాట. పెద్ద ఆదిశేషుడి మీద రాముడు దర్శనం. విశ్వామిత్ర మహర్షి లక్కే లక్కండి, సాక్షాత్ శ్రీరంగనాథుడు ఎట్లా ఉంటాడో అక్కడ అలా దర్శనం చేస్తూ విశ్వామిత్ర మహర్షి. ఆదిశేషుడు ఈ రాత్రి కూడా మనం ఎవరు చూస్తారులే అనుకొని లక్ష్మణస్వామి హాయిగా, మరి శ్రీమన్నారాయణకి పాము మీద పడుకోవటం నిద్ర వస్తుంది కదండి. ఆ పాము కొన్ని లక్షణాలు ఉంటాయి. తెల్లగా ఉండుట, చక్కటి పరిమళం కలిగి ఉండుట, విశాలంగా ఉండుట కదా. కాబట్టి ఈ లక్ష్మణస్వామి మనల్ని ఎవరు చూస్తాడంటే వెంటనే ఆయన ఆదిశేషుడిలాగా అయిపోయాడు. అలా పడుకోగానే రామచంద్రమూర్తి ఇలా పడుకున్నాడు. ఆ దర్శనాన్ని చూసి ఎంత గొప్ప తల్లి నిజంగా కౌసల్య. ఎందుకంటే దశరథ చక్రవర్తి ఎప్పుడు కైకేయి భవనంలో పడుకుంటాడండి. ఆమె పెద్దగా అందగట్టని ఇప్పుడు ఉండడు. ఆ భాగ్యం అంతా కౌసల్యదే. ప్రతిరోజు లేపుతుంది కదా కౌసల్య, రామాలే అని. అబ్బా, ఎందుకంటే రాముడు లక్ష్మణుడు లేకపోతే నిద్రపోడు. తినాలన్నా లక్ష్మణుడే ఉండాలి, ఆడుకోవాలన్నా లక్ష్మణుడే ఉండాలి, పడుకోవాలన్నా లక్ష్మణుడే ఉండాలి. చిన్నప్పటి నుంచి అంతే. ఆ ఉయ్యాల్లో పట్టుకొని అందరం వరుసగా పడుకోబెడితే ఒకటే ఏడు. ఎలా పుట్టారో ఆ క్రమంలో పడుకోబెట్టారు. ఫస్ట్ రాముడు, తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్నుడు, ఒకటే ఏడుపు. తర్వాత రెండు పక్కన పక్కన పెట్టారు. రాముడు పక్కన లక్ష్మణుడు, తర్వాత భరతుడు శత్రుడు, ఇంకా ఏడు బాగలేదు. ఇప్పుడు లక్ష్మణుడు తీసుకొచ్చి రాముడు తొట్టులో పెట్టారు. అప్పుడు నోట్లో వేసుకుని ఉంగా ఉంగా అనుకుంటున్నారు. అప్పుడు లక్ష్మణుడు భరతుడు, వీళ్ళిద్దరు ఒక జోడి, వీళ్ళిద్దరు ఒక జోడి కదా. అలా ఉన్నారు. ఇంత గొప్ప దృశ్యాన్ని కౌసల్య కదా అనుభవిస్తుంది ప్రతిరోజు. ఎంత గొప్ప కుమారుణ్ణి కన్నావమ్మా కౌసల్య. కౌసల్య సుప్రజ. ప్రజ అంటే ప్రజలకు అర్థం కాదు, ప్రజ అంటే సంతానం అని ఒక అర్థం కూడా ఉంది. సంస్కృతంలో ప్రతి పదానికి నానా అర్థాలు ఉంటాయి. సుప్రజ, చక్కటి సంతానం కన్నటువంటి ఓ సుప్రజ, ఓ కౌసల్య ఎంత గొప్పది అని. ఇప్పుడు రాముని లేపడానికి వెళ్ళి కౌసల్యాన్ని పోడాడా లేదా విశ్వామిత్రుడు కదా. అట్లా ఎన్నో సందర్భాలు మనకు కనబడతాయి. అలాగే గోదాదేవి కూడా చక్కగా కాలాన్ని పొగుడుతుంది ఇంత గొప్పది అని. నిన్న పాసంలో ఒక విషయం, నేరులయ్యి చక్కటి ఆభరణములు ధరించిన ఓ గోపికలారా అని మొట్టమొదటి పాసంలో ఉంది. ఏమిటి ఆభరణాలు? శేషత్వము, పారతంత్ర్యము అనే ఆభరణాలు. పరమాత్మకే చెంది ఉండుట, ఆయనకే సేవ చేయుట అనేది శేషత్వము. ఆయన హృదయానికి తగ్గట్టుగా నడుచుకోవాలి అనేది పారతంత్రం. ఇలా చెప్పింది. ఇక రెండో పాసరంలో, ఈ పాసరంలో గోదాదేవి ఏం చెప్తుంది అంటే, ఈ వ్రతంలోకి అవగాహించిన వాళ్ళు అంటే పాల్గొన్న వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. మన భాషలో చెప్పుకోవాలంటే డూస్ అండ్ డోంట్స్ కదా. ఏ వస్తువు కన్నా కూడా చెప్తారు అక్కడ, ఎక్కడికి వెళ్ళినా కూడా రాసు డూస్ అండ్ డోంట్స్. దాని గురించి చెప్తుంది. ఒక్కసారి మనం పాస్వర్డ్ సేవిద్దాం, మీరు కూడా సేవించండి. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் ஐயத்து இன்ன பரமரடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோர் எம்பாவாய். వైయత్తు வாழ்வீர்கள் నామం నంపావైకు. ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించినటువంటి, జన్మించినటువంటి ఓ గోపికలారా, ఉజ్జీవిస్తున్నటువంటి వాళ్ళారా, నామం నంపావైకు చెయ్యం క్రిసేగలు కేళీరో. మనము ఈ వ్రతంలో ఉండి ఏమేం చేయాలో చెప్తాను వినండి. కేళీరో, కేళీరో అంటే వినండి. ఆర్కడలు పయ్యెత్తున్న పరమన్ అడిపాడి, పాలసముద్రంలో మెల్లగా నిద్రించున్నటువంటి ఆ క్షీరాబ్ది నాథుని యొక్క పాదాలను కీర్తించి పరమన్ అడిపాడి. పార్కడలు పాల సముద్రంలో, పయ్యత్తు ఇన్న మెల్లిగా నిద్రించి ఉన్నటువంటి ఆ క్షీరాబ్దినాథుని యొక్క పాదాలను కీర్తించి నెయ్యున్నాం పాలున్నాం నాకాలే నీరాడి
ఉదయాన్నే తెల్లవారుజామున చక్కగా స్నానం చేసి నెయ్యి భుజింపము, పాలు భుజింపము. మయింటెడును నళరిట్టు నామ్ముడియో செய்யாதன செய்யும் తీకురలే చెల్లు. మేము కాటుగా దిద్దుకోము, పూలు ముడవము. చేయాదన చెయ్యం తీక్కురలే చెల్లరు. మా పెద్దలు చేయవద్దు అని చెప్పిన పనులు మేము చేయము. అలాగే ఈ కురలే చెన్నోదు, ఒకరి మీద చాడీలు చెప్పము. ఒక ప్రదేశానికి వెళ్ళి ఒకరి మీద ఒకరు చాడీలు మేము చెప్పము. అయ్యము పిచ్చయం ఆందనయం కైఘాటి. జ్ఞానము అధికంగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు పండితులకు సరి అయిన విధంగా మేము వారికి దక్షిణ తాంబూలాలు సమర్పిస్తాము. అలాగే సన్యాసులకు బ్రహ్మచారులకు భిక్ష వాళ్ళు తృప్తిపడేటట్టుగా వేస్తాము. అలా వేసి ఏమీ తెలియనట్టుగా కైఘాటి చేతులుకుంటాం. మేము చేశామా అన్నట్టు ఈ చేతితో వచ్చింది ఈ చేతికి కూడా తెలియకుండా ఉంటాం. కైఘాటి కుయ్యమానండి ముఖందేలో రెంబావాయి. చక్కగా లోకమంతా ఉజ్జీవించేలాగా ప్రకారంగా మేము అర్థం చేస్తున్నాము. ఇందులో మీరు అవగాహించండి. ఇది పాస్వం యొక్క సూక్ష్మమైన అర్థం. ఇప్పుడు మనం వ్యాఖ్యానంలో పెడదాం. ఒక్కొక్క పదాన్ని కాస్త పెడదాం. తిరుప్పావై ప్రబంధం ప్రతి ఇక్కడ ఈ దేవాలయంలో ఎన్ని సంవత్సరాలు జరుగుతుందండి? 14 సంవత్సరాలు జరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి ప్రవచనం నడుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం ఇదే కదండి కంటెంట్. ప్రతి సంవత్సరం ఇదే కదా. అయినా ఎవరికైనా బోర్ కొడుతున్నాడు తిరుప్పావై? మా ఆచార్యులు ఒక శ్లోకం రాశారు. ఈవిని అడగ చంద్రాచార్య స్వామి పండిరత్న శాస్త్ర విద్వాన్మణి టీటీడీ ఆళ్వార్ ప్రబంధ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన వారు 200 గ్రంథాలు పైగా రాసినటువంటి మహానుభావులు నరసాపురంలో ఉంటారు. తిరుపతిలో కూడా వారికి నివాసం ఉంది. మహానుభావులు వారు రాసిన గ్రంథాలు చదవడానికి జీవితం సరిపోదు. ఒక శ్లోకం రాశారు. ప్రతి సంవత్సరం మనం తిరుప్పావై చేస్తూ ఉన్నా చెప్పిందే చెప్తున్నాము వింటున్నాము అన్న భావాన్ని పండితులు భావించారు. ఎందుకంటే తిరుప్పావైలో ఆ పాసుల యొక్క అర్థాన్ని ఎన్ని చెప్పుకున్నా, ఇప్పుడు మీరు 1 గంట సమయం ఇచ్చారు, ఇంకెవరో 2 గంటల సమయం ఇచ్చారు. 2 గంటల సమయం చెప్పుకున్నా కూడా చెప్పుకోనివే మిగిలి ఉంటాయి తప్ప ఈ భాషలో అర్థాలు పూర్తి కావు కదండి. ప్రతి సంవత్సరం ఏదో కొత్త విషయం నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. అది గోధుమ పాసులో ఉన్నటువంటి గొప్ప విశేషం. శ్రీరామాయణం కూడా అంతే. ఇవన్నీ కూడా ధ్వని ప్రధానమైనటువంటి కావ్యాలు. శ్రీరామాయణం దీర్ఘ శరణాగతి, తిరుప్పావై కూడా దీర్ఘ శరణాగతి. వయత్తు వాళ్ళది ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఉజ్జీవించినటువంటి గోపికలారా. ఏమంటే ఉజ్జీవించడం అంటే ఏంటి? జీవించడం అంటే 4 లక్షణాలు జంతువులకి మనకు కామన్ అండి. ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేతత్ పశుభి నరాణ ధర్మో హి తేషాం అధికో విశేష ధర్మేణ హీనా పశుభి సమాన అని సుభాషితం. ఆహారం తినడం, నిద్రపోవడం, భయపడటం, సంతానం కలగడం, ఈ 4 జంతువులకి మనకు ఈక్వల్, నో డిఫరెన్స్ ఉండాలి. ఈ రెండింటినీ వేరు చేసేది ఏమిటి? ధర్మం. ధర్మో హి తేషాం అధికో విశేష. ధర్మం ఒక్కడే వాటి నుంచి వేరు చేసేది. ధర్మేణ హీనా పశుభి సమానం. ధర్మం చేయకపోతే ఇప్పుడు పశువుతో సమానం అంటారు. ధర్మం అంటే ఏంటి? అదే ప్రశ్న మళ్ళీ. ధర్మం అంటే నిఘంటు ఓపెన్ చేస్తారు అనుకోండి, ధ్రియతేది ధర్మ, ధరతి లోకానికి ధర్మ అని రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. ధరింపబడినది, లోకుల చేత ఆచరింపబడినది ధర్మము. రకరకాల ధర్మాలు ఉన్నాయి. భ్రాతృ ధర్మము, ఉద్యోగ ధర్మము, మంత్రి ధర్మం, ఇలా రకరకాలు. ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది అవస్థను బట్టి. సత్యం అనేది మారదు. ఒక రూపాయి బిళ్ళ ఉంటే బొమ్మ బొరుసు ఉందా? బొమ్మ బొరుసు, ఆ 3 సింహాలు మాత్రం ఏ బిళ్ళకైనా కామన్గా ఉంటాయి. ఇటువైపు మాత్రం మారుతుంది చూసారా? రూపాయి అయితే 1 రాసి ఉంటుంది, 10 రూపాయి అయితే 50 పైసలు రాసి ఉంటుంది, 10 రూపాయలు అయితే 10 పైసలు 15 రాసి ఉంటుంది. ఈ మారుతూ ఉంటుంది ధర్మం ఆయా అవస్థలను బట్టి. అంటే బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థంలో ఒక ధర్మం, సన్యాసాశ్రమంలో ఒక ధర్మం, ఇలాంటి ఇవన్నీ మనం పాటించాలి. ఇంకా కొంచెం శాస్త్రాలు బాగా అధికరించిన తర్వాత డిఫైన్ చేస్తూ పోతే ఏమిటి అర్థం ఉంటుందంటే రాముడే ధర్మము, కృష్ణుడే ధర్మము అని మనకు తెలుస్తుంది. అంటే భగవంతుని యొక్క ఆరాధన వైపు ఏది మనల్ని ప్రేరేపిస్తుందో అదే ధర్మము. పరమాత్మ ఆరాధనే ధర్మము అని మనకు చాలా శాస్త్రాలు చదివిన తర్వాత మనకు అర్థం అవుతుంది. ఎలా చెప్తున్నారు మీ విషయం? దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? ఏది మాట్లాడినా మన ఉభయ వేదాంత పండితులు ప్రమాణం లేకుండా మాట్లాడారు కదండి. శ్రీరామాయణంలో మారీచుడలో ఒక రాక్షసుడు ఉన్నాడా? రావణాసుడు ఒక ప్లాన్ చేస్తాడు, సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాలని. ఏమిటా ప్లాను? ఆపరేషన్ సీత.
ఏంటది ఆపరేషన్ సీత. సీతని ఎత్తుకుని వెళ్ళాలని ఒక పెద్ద టాస్క్ ఫోర్స్లో వస్తాడు. మారీచుడు దగ్గరికి వస్తాడు. మారీచుడు నుండి, ఒరే నీ రాజ్యంలో నీకు మంచి చెప్పాడు ఎవరు లేరా? బంగారమయమైన లంక, చక్కటి భార్యలు, అందమైన స్త్రీలు హాయిగా అనుభవించకుండా ఎందుకు ఇవన్నీ? రాముడు లాంటి వాడు తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపం. రాముడే ధర్మం. మహాభారతంలో ఒక శ్లోకం ఉందండి. ఏ చ వేద విదో విప్రాహ ఏ చ ఆధ్యాత్మజనో విదాహ తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేదాన్ని వేదాంతాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు ఏం చెప్తున్నారంటే మహానుభావుడైన కృష్ణుడే సనాతనమైన ధర్మము. ఆ భగవద్ ఆరాధనే ధర్మము అని చెప్తున్నారు. మీకు ఇంకా కరెక్ట్ కావాలంటే ఒక విషయం చెప్తారు. మనం కాలేజ్ రోజుల్లో టక్కు టిక్కు వేసుకుని సండే రోజు కూడా బయటకు వెళుతూ ఉంటాం. బామ్మగారు అంటారు, ఎక్కడికి రా అంటారు. నీకెందుకే ముసలి రామకృష్ణ అనుకుంటూ కూర్చోక. ఏమంటామండి? రామకృష్ణ అనుకుంటూ కూర్చోక. ఎందుకు ఈ రెండు పదాలే? అప్పటి నుంచి వస్తుంది కదా, నేనేం మార్చట్లే కదా, మీ కూడా ఏం మార్చట్లే కదా. రామకృష్ణ అనుకుంటూ కూర్చోక. రామకృష్ణ సాక్షాత్ ధర్మం భగవానుడే. భగవత్ ఆరాధన రూపమే ధర్మం. లోకంలో అందరూ విషయాల వైపు తిరుగుతూ ఉన్నారు. శబ్ద స్పర్శ రూప రస గంధ, ఈ ఐదు విషయాలు అంటారు వేదాంత పరిభాషలో. కొద్ది కొద్దిగా ముందు ముందు వివరించుకుంటాం వాటిని. వాటి వైపే లౌకికమైన సుఖాల వైపు పరిగెడుతూ ఉంటే బృందావనంలో గోపికలు మాత్రం కృష్ణుడే 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 ఉన్నం సోరు పరుగు నీరు తిన్ను మిత్రులయం ఎల్లాం కణ్. తినే ఆహారం, తాగే నీరు, తాంబూలం, భోగ్యం, ప్రతిది మాకు కృష్ణుడు 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 అని లోకమంతా లౌకికమైన సుఖాలకు పరిగెడుతూ ఉంటే బృందావనంలో మాత్రం కృష్ణుడే అనుకుంటూ కృష్ణుడి మీదనే మనసున్నటువంటి ఓ గోపికలారా, వయ్యత్తు ఆవిర్ఘాడ్, లోకంలో ఉజ్జీవిస్తున్న గోపికలారా. మిగతా వాళ్ళంతా బతుకుతారు కదండి, జంతువులు బతుకుతాయి, మిగతా వాళ్ళు బతుకుతారు. ధర్మాన్ని ఆచరిస్తూ భగవద్ ఆరాధనలో ఉంటూ భగవత్ కైంకర్యం చేస్తూ ఉన్నవాడు ఉజ్జీవిస్తున్నాడు అని అర్థం. సత్ ఉత్ అనేవి పరమాత్మక పర్యాయ పదాలు అనమాట. పరమాత్మ చెప్పే పదాలు ఇవన్నీ ఉపనిషత్తుల్లో వస్తూ ఉంటాయి. సత్ శబ్దవాచ్యుడు, ఉత్ శబ్దవాచ్యుడు, ఉత్ ప్లస్ జీవనం ఉజ్జీవనం అవుతుంది. సంధి జరిగినప్పుడు ఉజ్జీవనం అవుతుంది. అంటే ఏంటి? పరమాత్మని చేరుకునే విధంగా జీవించుట అని అర్థం. అర్థమైందండి? పరమాత్మను చేరుకునే విధంగా జీవించుట అంటే ఏంటి? పరమాత్మను చేరుకోవాలంటే ఏ ఉపాయం ఉందో ఆ ఉపాయాన్ని పట్టుకోండి. ఏ ఉపాయం? పరమాత్మను చేరుకోవాలంటే పరమాత్మే ఉపాయం. పరమాత్మే ఉపాయం. కాబట్టి ఏంటి? ఆయన నామాన్ని కీర్తించడం, ఇవి చేయడం. మరి మిగతా పనులు ఏది చేసినా కూడా భగవద్ ఆరాధన రూపంగా దీనివల్ల నాకేదో ఫలం ఉంది, దీనివల్ల నాకేదో వస్తుందని కాదు. ఇది చేయడమే ఫలం అనుకుంటూ చేయడం. అలా గోకులంలో ఉజ్జీవిస్తున్న గోపికలారా వయ్యత్తు వాడు తిరగాలంటే దీనికి అర్థం ఉంది. ఇది కొంచెం అర్థమే, ముందుకు వెళ్ళాలి కాబట్టి ముందుకు వెళ్తాం. నామం నా పావైకు చెయ్యం తిరుసైగల్ కేళీరో. మనం ఈ వ్రతంలో ఆహ్వానిస్తూ చేయాల్సిన పనుల్ని వినండి. ఇందాకే మీరు ఒక మాట చెప్పారు. ఏ మాట చెప్పారు? ఈ గోపికలందరూ కూడా కృష్ణుడు అంటే మహాప్రీతి, వాళ్ళందరికీ కూడా ప్రాణాలంతా కూడా కృష్ణుడి మీదనే ఉంటాయి. ఇందులో ఒక గోపికకు ప్రేమ తక్కువ, ఒక గోపికకు ప్రేమ ఎక్కువ అన్న సమస్య లేదు. అసలు ఆ డిస్కషన్ లేదు. అందరికీ సమానంగా ఉంటుంది. మరి ఏంటి గోదాదేవి ఇప్పుడు వచ్చిన గోపికలందరినీ పట్టుకొని కేళీరో వినండి అంటుంది అంటే, ఓ గోదాదేవికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది కృష్ణుడి మీద లేదా శాస్త్రం మీద, మిగతా గోపికలకు కొంచెం తక్కువ ఉంది అనుకుందామా? కాదు, ఎంత మాత్రం కాదు. మరి ఏంటిది అంటే ఇది భక్తుల లక్షణము. ఇది భక్తుల లక్షణము. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, నా భక్తులు ఎలా ఉంటారో తెలుసా అర్జున? ఎలా ఉంటారు బావా? మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే ప్రాణం ఉంచుకొని బోధయంత పరస్పరం, పరస్పరం ఒకరికొకరు నా కథల్ని చెప్పుకుంటూ ఉంటారు, నా కథలు వింటూ ఉంటారు, నా నామాన్ని కీర్తిస్తూ ఉంటారు. అలా కీర్తించడంలోనే ఆనందపడుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు తుష్యంతి అన్న రమంతి అన్న ఒకటే అర్థం కదా. ఎందుకు వేశారు ఈ మాట కృష్ణ పరమాత్మ? దీనికి అద్వైతపరంగా ఒక వ్యాఖ్యానం చేశారు. దానికన్నా రసమైన వ్యాఖ్యానాన్ని భగవద్ రామాయణం అందించారు. ఏంటంటే అంటే ఇప్పుడు పరమాత్మ భక్తులు ఎలా ఉండాలి? ఒకరు చెప్తూ ఉండాలి, ఒకరు వింటూ ఉండాలి. అదే కదా. ఇప్పుడు అందరికీ జ్ఞానం ఉంది, అంతే కదా. మరి అందరం చెప్పడం ప్రారంభించామనుకోండి, వినేవాడు ఎవరు కదా. కాబట్టి నా భక్తులైన వాళ్ళు పరస్పరం బోధయంత, ఒకరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రక్రియను అనుసరించి
గోదాదేవి చెప్తూ ఉంది, వాళ్ళందరూ వింటూ ఉన్నారు అంతే తప్ప వాళ్ళకి తక్కువ జ్ఞానం, వీళ్ళకు ఎక్కువ జ్ఞానం లేదు. మరి ఎందుకంటే ఈ శ్లోకంలో తుష్యంతిచ రమంతిచ ఉంది అంటే భగవద్ రామాయణ వివరిస్తున్నారు. అలా పరస్పరం బోధయంతి అన్నారు కదా, అలా చెప్పుకుంటున్నప్పుడు వినే వాళ్ళకి ఆనందం ఉంటుందట, చెప్పే వాళ్ళకి రెట్టింపు ఆనందం ఉంటుందట. అందుకని తుష్యంతిచ రమంతిచ అన్నారు. కాబట్టి కేళీరో అన్నారు. వినటం చాలా ప్రధానం, వినటం చాలా ప్రధానం. భక్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 9 రకాలుగా ఉన్నాయని చెప్తున్నారు. నవ విధ భక్తి ఏమిటవి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి 9 రకాల భక్తులు. ఇందులో మొట్టమొదటి ఏంటిది? శ్రవణం. శ్రవణం టు లిజన్, వింటే బాగుపడతారు కదా. ఏదైనా విషయాలు ముఖే ముఖే సరస్వతి అంటారు ఎన్నో చోట్ల. ఒక్కడే విషయం కావచ్చు, అదే విషయాన్ని ఒక పండితుడు చెప్పొచ్చు, ఒక పామరుడు చెప్పొచ్చు, ఊర్లో మేకలు కాసుకునేవాడు కూడా ఆ విషయమే చెప్పొచ్చు. మేకలు కాసుకునేవాడు కూడా ఒక రకమైన పాండిత్యం ఉంటుందండి. వాడు శాస్త్రం చదువుకోకపోవచ్చు కాక, కానీ పెద్దలు శాస్త్రం చెప్తున్నప్పుడు వింటారు చూసారా, ఆ విని కొంత నేర్చుకున్నప్పుడు దానికి శ్రవణ పాండిత్యం అని పేరు, శుత పాండిత్యం అని పేరు. అలాంటి వాడని చెప్పొచ్చు. కానీ ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా మన మనసులో ఏది కూర్చుంటుందో మనకు తెలియదు. ఇదే విషయాన్ని ఇంతకుముందు ఎవరైనా చెప్పుండొచ్చు, అప్పుడు మన మనసులో ఎక్కకపోవచ్చు, కానీ ఒకరు చెప్తే మాత్రం మన మనసులో కుదురుకొని ఉండొచ్చు. అందుకనే వినాలి అంటే, అందుకనే వినాలి. వింటే బాగుపడిపోతాం, వింటే బాగుపడతాం, వింటే ప్రాణం కూడా నిలుస్తుంది. ఎలా చెప్తారు మీరు? అశోకవనంలో సీతాదేవి 10 మాసాలు గడిచిపోయింది. 10 మాసాలు గడిచిపోయింది, రాముడు ఇంకా రాలేదు. నా మీద ప్రీతి లేనట్టు ఉంది రాముడికి. నేను తలుచుకుంటే ఒక బాణంతో ముల్లోకాలను బుద్ధి చేయగలను అన్నాడు రాముడు. చాలా ధీరుడు అనుకున్నాను. ఇంకా 10 నెలలైనా ఇంకా రావట్లేదు రాముడు. అసలు నా మీద ప్రేమ లేదేమో, అసలు నన్ను మర్చిపోయాడేమో, నేను ఎందుకు బతికుండాలి అని. సీతాదేవి ఉత్తమ జాతి స్త్రీ కదా, నారీ నాం ఉత్తమావధూహు అంటారు వాల్మీకి మహర్షి సంక్షేప రామాయణాలు. జడ కింది వరకు వ్యాపించి ఉంటుంది. ఆ జడను ఇలా కొమ్మకు వేసి ఉరి వేసుకున్నాము అని. ఇంకొక 10 సెకండ్లు అయితే షీఈ్ అబౌట్ టు హ్యాంగ్. హనుమంతుల వారు అశోక సింహ వృక్షంలో చింది రూపంలో పట్టు పీతాంబరంతో చూడగానే ముచ్చట కలిపేలాగా ఉన్నారు. వచ్చి మాట్లాడదాము అంటే ఒక వానరం ఏమిటి, మాట్లాడటం ఏమిటి అని ఆ కంగారులో ఇంకా త్వరగా ఉరి వేసుకుంది, ఇంకా త్వరగా చనిపోవచ్చు. లేదు కొంచెం ఏదైనా వేరే విషయాలు మాట్లాడదాము అంటే ఏమో రావణాసుడు రాక్షసుడు కామరూపి, వాడు అనుకున్న రూపాన్ని తీసుకోగలడు. ఏదో రూపంలో వచ్చి నన్ను ముట్టుకోవాలనుకుంటున్నాడేమో అని భయపడతాడు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని హనుమంతుడు అన్నారు, బుద్ధి మతాం వరిష్టం. బుద్ధి గల వాళ్ళు వరిష్టం అంటే శ్రేష్టమైన వాడు అర్థం అన్నమాట. వరహ అంటే శ్రేష్టమైన వాడు అర్థం. ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో, ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో వాళ్ళందరిలోకెల్లా శ్రేష్టమైన వాడు హనుమంతుడు. కాబట్టి ఏ మాట చెబితే సీతాదేవి ఆ ఉరి వేసుకునే ప్రక్రియను విరమించుకుంటుందో, ఏ మాట వింటే సీతాదేవి ప్రాణంతో ఉంటుందో ఆ మాట సీతాదేవి మాత్రమే వినిపించేలాగా మెల్లగా రాజా దశరథో నామ రథగుంజరవాజిమాన్ అని చెప్పాడు. దశరథ చక్రవర్తి అనే పేరు గలవారు ఉండెను, అనేక వేల రథములు ఉన్నాయి, అనేక వేల గుర్రాలు ఉన్నాయి, చక్కటి సంపద, పుత్ర కామిష్టి చేశాడు, రాముడు పుట్టాడు, రామనామం. అందుకనే మన పెద్దలు అంటారు, ఎప్పుడెప్పుడు చనిపోవాలి, ఇంకా నా జీవితం వ్యర్థం, నేను ఏ పని చేసినా సక్సెస్ అవ్వడం లేదు, నాకు ఎప్పుడు ఇంట్లో అశాంతి, నేను చనిపోవడమే దిక్కు అనుకున్నప్పుడు ఒక పెద్దల ద్వారా శ్రీరామాయణాన్ని వినండి, ఇంట్లో ఒక సర్గ పారాయణం చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే చనిపోవాల్సిన వాళ్ళు కూడా బ్రతికించేటువంటి మృత సంజీవిని శ్రీరామ. ఇలా శ్రీరామాయణాలు ఎన్నో మనకు ఘట్టాలు కనబడతాయి. ఎప్పుడన్నా శ్రీరామనవమి సమయంలో చెప్పుకుందాం మనం. కాబట్టి ఇక్కడ ఏంటి అర్థం? కేళీలు అంటే ఏంటి? వినడం ప్రధానం. సీతాదేవి వినింది కాబట్టి బ్రతికింది. నవవిధ భక్తుల్లో మొట్టమొదటి శ్రవణం, వినడం ప్రధానం. కేళీరు అనడానికి అర్థం. కేళీరు పాడరు పయ్యత్వయం నపరమరణి పాడి, పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని కీర్తించి, పయ్యత్వయం మెల్లిగా నిద్రించినటువంటి శేషసాయి. పరమపదంలో వైకుంఠంలో నారాయణుడిగా ఉన్నాడు, కొంచెం కింది దిగి వచ్చాడు పాలసముద్రం. ఒకసారి మీరు ఊహించుకోండి, అసలే పాలసముద్రం, ఆదిశేషుడు, విశాలమైనటువంటి పడక, తెల్లటి పడక. అంటే శ్వేత నాగుకు ఒక రకమైన సుగంధం వస్తుందండి, చక్కటి పరిమళం వస్తుందట ఒక ఆ జాతి పాములు. మీరు ఎప్పుడైనా పాములు పడితే ముట్టుకొని ట్రై చేయకండి, అది శాస్త్రంలో చెప్పిన విషయం అది. చక్కటి వాసన వస్తుంది.
ఆ పరిమళం విశాలమైనటువంటి ఒక పక్క, మెత్తనైన పక్క. అలాంటి దాన్ని పరమాత్మ పడుకొని ఉన్నాడు. ఎలా పడుకొని ఉన్నాడు? ఒక చెవులు కిందికి వేసి ఉన్నాడు. ఆ లోకంలో ఉన్నాడు పరమాత్మ. ఒక చెవి ఇటువైపు వేసి ఉంచాడు. ఎప్పుడైనా ఎవరైనా ఆర్తులైన వారు నారాయణ అని పిలుస్తారా? రాకపోతామా అని ఒక చెవిని ఇటువైపు వేసి ఉన్నాడు. ఇంతకుముందు ఎవరన్నా ప్రార్థించారా? ఇంతకుముందు ఎవరన్నా ప్రార్థిస్తే అలా వచ్చాడా? గజేంద్రుడు ప్రార్థించాడా లేదా? గజేంద్రుడు యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపజ్యే స్వయం భువం. భాగవతంలో శ్లోకం గజేంద్ర మోక్షంలో ప్రార్థిస్తే లక్ష్మీదేవి కూడా చెప్పుకున్నాడు, చటాలను దూకేసి వచ్చాడా లేదా నారాయణుడు? కాబట్టి ఆర్తి గల వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని ఒక చెవి ఇటువైపు వేసి ఆ ఆదిశేషం మీద పడుకొని ఉన్నాడు. చక్కగా ఆ పాల సముద్రము, ఆ తుంపలు పడుతూ ఉన్నాయి. అమ్మవార్లు చక్కగా పాద సంమోహనం చేస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనం కీర్తిస్తే అని అంటారు. ఎక్కడ కూడా గోదాదేవి కృష్ణనామాన్ని నేరుగా చెప్పట్లేదు కదండి. 30 భాషలో ఎక్కడన్నా కృష్ణ అని వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? మొట్టమొదటి భాషలో ఏం చెప్పింది? నారాయణనే నమక్కే. రెండో భాషలో పరమన్ అడిపాడి. ఎవరైనా పాలసముద్రంలో ఉన్న కడలు పయ్యత్తు ఎన్న మెల్లిగా నిద్రించి ఉన్నటువంటి ఆ స్వామి, పాలసముద్రంలో ఉన్న స్వామి ఎట్లా ఉన్నాడట అంటే దేదీప్యమానంగా ప్రకాశించిపోతున్నాడట. అసలే రత్నము, రత్నానికి చాలా వెలుగు ఎక్కువ. అది కాస్త మీరు బంగారంలో పొదిగారనుకోండి, ఇంకా దాని యొక్క విలువ, దాని యొక్క సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. అలాంటి పరమాత్మ అనే రత్నము ఈ ఆదిశేషుడు అనే బంగారంలో పొదగబడటం వల్ల దేదీప్యమానంగా చూడడానికి అద్భుతంగా ఉన్నట్ట పరమాత్మ. పరమన్, పరములు అంటే ఎవరు? పరో మా యస్య సహ పరమన్. పరమాత్మ ఒక్కడే కదా. దేవుళ్ళు అంటారు కానీ భగవంతుళ్ళు అంటారు ఎవరంటే? భగవంతుడు అని అంటారు. జీవాత్మలు అంటారు, పరమాత్మ అంటారు. ఒకడే ఉంటాడు. పరో మా యస్య సహ పరమా అంటే ఆయనకు సమానమైన వాడు కానీ ఆయనకన్నా ఎక్కువైన వాడు కానీ ఎవడు లేడు, వాడు పరమాత్మ. దీన్ని ఉపనిషత్తు కొంచెం పెద్దగా చెప్పింది. నా తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే నా తత్ సమశ్చ. ఆయనకు సమానమైన వాడు కానీ ఆయనకన్నా ఎక్కువైన వాడు కానీ. ఎందుకంటే ఆయనకన్నా ఎక్కువైన వాడు ఎవడు లేడంటే మనకు సందేహం వస్తుంది. అంటే ఆయనతో సమానమైన వాడు ఉండొచ్చా అండి? సమానమైన వాడు కూడా లేడండి అని చెప్పింది ఉపనిషత్తు చెప్పింది. దాసు చెప్తుంది కాదు. పరమన్, ఆ పరమాత్మని కీర్తిస్తే, పాలసముద్రంలో పరమాత్మ ఎందుకు? అక్కడి నుంచే వస్తాయి అవతారాలన్నీ. రహస్యం ఏమిటంటే అవతారాలన్నీ కూడా నారసింహ, వామన, కృష్ణ, రామ, ఈ అవతారాలన్నీ కూడా పరమపదంలో ఉన్నటువంటి శ్రీవైకుంఠంలోంచి రావు. ఎక్కడి నుంచి వస్తాయి? పాలకడలోంచి వస్తాయి. దీన్ని కూడా వైకుంఠం అని అంటారు. దాన్నేమో ఏది వైకుంఠ ఏకాదశిలో మనం చూస్తామే, ఆ పరవాసు దేవుడు ఉండే వైకుంఠానేమో కారణ వైకుంఠం అంటాము. ఈ పాల సముద్రం చూసారా, దీన్నేమో కార్య వైకుంఠము అంటారు. అది కారణ వైకుంఠం, ఇది కార్య వైకుంఠం. పరమాత్మ దిగి వచ్చాడు. ఇక్కడి నుంచి అన్ని అవతారాలన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి వస్తే అవతారాలన్నీ, అక్కడి నుంచి రావు. దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? అవతారాలన్నీ కూడా పాల సముద్రంలో శయనించినటువంటి ఆ శేషశాయి నుంచే అవతారాలు వస్తున్నాయని మీరు అంటున్నారు. దీనికి ఇక్కడ ప్రమాణం ఉందా అంటే ఉందండి. మహాభారతంలో హరివంశం అని ఉంది. హరివంశం ఖిల భాగం అని చెప్తారు. ఖిల భాగం అంటే ఇప్పుడు పూర్తిగా లభించట్లేదు అంటారు. కొద్దిగా మిగిలిన భాగానికి దాసు యొక్క ఆచార్యులు మరియు తాతగారు శ్రీమన్ వేదాంత కందాడై రామానుజాచార్య స్వామి వారు వ్యాఖ్యానం రాశారు హరివంశం. ఆ గ్రంథాలు దొరికితే మీరు తెప్పించుకోవచ్చు. ఉన్నటువంటి భాగానికి వ్యాఖ్యానం రాశారు. హరివంశంలో ఒక శ్లోకం ఉంది. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగ పర్యంకముత్సృజ్య త్యాగతో మధురాం పురి. ఈ ఎవరో ఈ కృష్ణుడు అనుకుంటున్నారు మీరు? ఏష నారాయణ శ్రీమాన్, ఆ శ్రీమంతుడైనటువంటి లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నాగ పర్యంకం ఉత్సృజ్య, ఆ పాలకడలోటువంటి ఆదిశేషుని వదిలేసి త్యాగతో మధురాంపురి, ఈ మధురలో జన్మించాడండి కృష్ణుడుగా అని హరివంశంలో వస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అవతారాలన్నీ కూడా మనకు పాలసముద్రంలో వేయించినటువంటి స్వామి నుంచే వస్తుంది. ఈ విషయాన్ని మనకు పాంచరాత్రం కూడా చెప్తుంది, పాంచరాత్రం చెప్తుంది. అటువంటి పరమాత్మ యొక్క అడిపాడి, అడి అంటే పాదము, పాదాలని కీర్తించి. పాదాలను కీర్తించడం అంటే ఏంటండి అంటే దివ్యమంగళ విగ్రహాన్ని కీర్తించి అని అంటాం. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు కీర్తించి అని. మరి అడి అని మాత్రమే చెప్పారు కదా. అడి అంటే పాదం అని అంటాం. ఎప్పుడైనా ఇంట్లో మొండి పాదాలు ఉంటే చూసారా, మొండి పాదాలు పెట్టుకోకూడదు. పెడితే పూర్తి విగ్రహం పెట్టుకోవాలి.
లేదంటే పాదుకలు పెట్టుకోవచ్చు. పాదుకలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కొంతమంది అంటారండి, స్వామి మీరు ఒక్కసారి జియో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోండి, జియో స్వామి వారు మీరు ఒకసారి మా ఇంటికి రావాలండి, మీ పాదం మోపి మా ఇంటిని పావనం చేయాలండి అంటే కేవలం పాదాలు వస్తాయండి? పాదాలు వస్తాయా? వారు మొత్తం నడుచుకుంటూ రావాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ పాదం అని చెప్పడం వల్ల దివ్య మంగళ విగ్రహం. ఎలా చెప్తున్నారు దీనికి అంటే, వ్యాకరణ శాస్త్రంలో ఒక పద్ధతి ఉంది. దానికి ఉపలక్షణ పద్ధతి అని పేరు. ఏం పేరు? ఉపలక్షణం. ఉపలక్షణం అంటే ఇది చెప్తే మిగతావన్నీ చెప్పినట్టు అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ పాదం అని చెప్పినప్పుడు దివ్య మంగళ విగ్రహాన్ని చెప్పినట్టు అని అర్థం. పాడి పాడి అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే, పరమాత్మను కీర్తించి అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఆ పాలకడలో చేయించిన పరమాత్మ చాలా గొప్ప అతిశయంతో ఉన్నాడు. ఆయనకు సమానమైన వాడు ఎవరు లేడు, ఆయనకన్నా గొప్పవాడు ఎవరు లేడు, అంత గొప్పవాడు. కాబట్టి ఆయనేమో స్వామి, మనమేమో సొత్తు. కాబట్టి అంత పెద్దవాడికి మనం ఏం చేయగలం? సేవ చేయగలం. కాబట్టి మనం పాదాల దగ్గరే ఉండాలి కదా. హనుమంతుడు ఎవరండి? అష్టసిద్ధి నవనిధికేదాత అసవరదీన జానకీ మాత. అష్టసిద్ధులు నవనిధులు ఉన్నాయి. హాయిగా రావణ పక్కన నిలబడి ఇట్లా చేసి సెల్ఫీ తీసుకోవచ్చు. కానీ ఎక్కడ ఉన్నాడు ఆయన? పాదాల దగ్గర ఉన్నాడు కదా. స్వామి నా స్థానం ఇదే, నీ స్థానం అది, నా స్థానం ఇదే. హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఎంత పెద్ద పెరిగినా, ఎంత శాస్త్రం చదువుకున్నా, ఏ స్థితిలో ఉన్నా భగవంతుడికి మనం సేవకులు ఉన్న భావం ఉండాలి. గర్వం ఉంటే పడిపోయినట్టు. గర్వం ఉంటే పడిపోయినట్టు. అది హనుమంతుని చూసి నేర్చుకోవాలి. అది జీవాత్మ స్వరూపం. కాబట్టి మన స్వరూపం ఏంటి? పరమాత్మ పాదాలు సేవిస్తూ ఉండాలి, ఆయన సేవకులుగా ఉండాలి, ఆయన కైంకర్యం చేయాలి. ఇప్పుడు పరమను అడిపాడి నెయ్యున్నాం పాలున్నాం నాటకాలే నీరాడి. పొద్దున్నే స్నానం చేసి సూర్యోదయానికి ముందే నెయ్యి తినము పాలు తినము అన్నారు. నెయ్యి తినము అంటే బాగుంది, కానీ పాలు తాగము అని కదండి అనాల్సింది. ఏమన్నారండి? పాలు తాగమన్నాను కదా. మనం అవతారికలో చెప్పుకున్నాం కదా మనం ముందే, అవతారిక తెలుసుకోకుండా తిరుపతి వింటే మలయాళం సినిమా వినట్టే ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి గోపికలను అనుకరిస్తుంది. షీఈస్ ఇమిటేటింగ్, షీఈస్ మిమికింగ్ గోపికాస్. కాబట్టి గోపిక లాంటి నడక, గోపిక లాంటి కట్టు బొట్టు మాట కూడా అంతే. ఆ? బండి పైన వచ్చిందా? బండి పైన వస్తారా? బండిలో కూర్చొని వస్తారా? మాటలు ఉంటాయి కదండి అట్లా. కాబట్టి ఆ గోపిక లాంటి మాటలు అన్నమాట. నెయ్యి తినము పాలు కూడా తినము. ఏమో గోపిక అట్లా మాట్లాడేవాళ్ళేమో. పాలు తాగమనకుండా పాలు తినము, ఇది ఒక అర్థం. రెండో అర్థం, పరమభోగ్యమైన పరమాత్మ పాదాలే ఉండంగా ఇంకా మాకు ఈ పాలతో నెయ్యితో ఏ సంబంధం? పెరియాడు వాళ్ళు ఒక పాశ్రంలో ఉంటారు. పెరియాడు వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు అన్నాళ్ళ తల్లి యొక్క తండ్రి గారు. వాళ్ళ ప్రబంధంలో ఏమంటారంటే, స్వామి ఏ రోజైతే నీ కళ్యాణ గుణాన్ని, నీ నామాన్ని కీర్తించమో ఆ రోజు మాకు పస్తు, ఆ రోజు మాకు ఉపవాసం. అంతే. ఇంకా పరమాత్మ నామాన్ని కీర్తించకపోయినా, ఏ ఒక్కరోజు పరమాత్మ యొక్క కథలు వినకపోయినా ఆ రోజు ఉపవాసమే. ఇంక నీ నామాన్ని కీర్తిస్తూ ఉంటే ఇంకా మాకు ఇంకా భోజనాలు ఎందుకు, ఈ భోగ్య పదార్థాలు ఎందుకయ్యా అని అర్థం. నెయ్యున్నాం పాలున్నాం నాటకాలు నీరాడి అంటే భోగ్య పదార్థాలు మేము ముట్టుకోము. సత్వగుణ ప్రధానమైన మాసము. సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటారు. సత్వగుణం ఉంటేనే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం వస్తుంది అంటారు. రకరకాల పదార్థాలు ఉంటాయి, ప్రతి పదార్థానికి 3 గుణాలు ఉంటాయి: సత్వం, రజం, తమస్సు. స్పైసెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటి పదార్థాలు మీరు ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది? రజోగుణం తమోగుణం పెరుగుతుంది. ఆ రజోగుణం తమోగుణం పెరిగినప్పుడు ఏమవుతుందంటే కోరికలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, పరమాత్మ కథ వినాలి, ఒక భజన చేయాలి, ఇలాంటి ఆలోచనలు రావు. ఎంతసేపు అక్కడ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎగరాలి, ఇక్కడ దూకాలి, ఇవే వస్తుంటాయి తప్ప ఆలోచనలు, ఇటువైపు ఆలోచనలు రావు. కాబట్టి భోగ్యమైన పదార్థాలు మేము స్వీకరించాము, ఒక అర్థం. ఆళ్వారు అన్నట్టుగా నమ్మాళ్వారు పుణ్యం సోరు పరుగునీరు తిన్ను వెత్తిలయం ఎలా అంటారు. మన శరీరం నిలుపుకోవాలంటే కొంత నీరు తాగాలి. భోజనం లేకపోయినా మనం బతుకుతా ఉంటాం. మనకు చరిత్రలో వస్తుంది కదా, ఎవరు వీరేశలింగం మంత్రులు ఎవరు ఉన్నారు, 42 రోజులు జైల్లో ఉన్నారు ఆహారం లేకుండా. కేవలం నీరు. పొట్టి శ్రీరాములు గారు కేవలం నీటి తాగి మాత్రమే 40 days ఏమో ఉన్నారు వారు, సాపాటు చేయలేదు. కాబట్టి ధారకం అంటారు నీటిని. పోషకము అంటే విటమిన్స్, మినరల్స్ తీసుకునే. భోగ్యము అంటే ఏంటి? మనం వేసుకునే తాములు. ధారకము, పోషకము, ఇవన్నీ కూడా మనకు వేరే వేరేగా ఉంటాయి కదా. మనం తాగే రకరకాల జ్యూసులు ఉంటాయి, తినేది రైస్ దగ్గర నుంచి బిర్యానీ దాకా రకరకాల చెప్పక్కర్లేదు. దాని నుంచి మొదలు పెడితే మనం రకరకాలు. ఒక ఇడ్లీ తీసుకుంటేనే సాంబార్ ఇడ్లీ, పొడి ఇడ్లీ, ఫ్రైడ్ ఇడ్లీ, ఆ లిస్ట్ చెప్పుకుంటూ పోతే చెప్పలేము. ఇంకా 99 దోశ, మన టాపిక్ అది కాదు. కాబట్టి రకరకాల పదార్థాలు ఉన్నాయి. కాబట్టి మనం తాగే జ్యూసులు రకరకాలుగా ఉన్నాయి, తినే ఆహార పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి, భోగ్య పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి.
కానీ ఆడవాళ్ళందరికీ కూడా ఇవన్నీ కృష్ణుడే. నీరు కృష్ణుడే, తినే ఆహారం కృష్ణుడే, భోగపదార్థాలు కృష్ణుడే. ఉన్నుం సోరు పడుగు నీరు తిన్నుం విత్తులయం ఎల్లాం కన్నా. కాబట్టి అంత భోగ్యమైన పరమాత్మ ఉండగా మాకు వీటితో ఏం పనయ్యా? రెండు అర్థం. కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత మా ఇంట్లో ఎక్కడ ఉంటుందండి వెన్న? అర్ధరాత్రులు వచ్చి అందరిలో వెన్న దొంగలించి పోతుంటే మా ఇంట్లో ఎక్కడ ఉంటుంది వెన్న? ఇక మేము వెన్న ఎట్లా తింటాం? నెయ్యి ఎట్లా తింటాం? వెన్న లేకపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి? వెన్న కాస్తేనే కదా నెయ్యి వచ్చేది. ఆ? ఈ ఉన్నవన్నీ కొండల్లో పాలు బారబోస్తూ ఉండే, పెరుగు బారబోస్తూ ఉండే, వెన్న తినిపోతూ ఉండే, ఈయన తినడం కాదు కోతులకు పెడుతూ ఉండే. ఇక మాకెక్కడికి తినడానికి? మూడు పడతాం. కాబట్టి నెయ్యినో పావులను మేమేం భుజించాము. పరమాత్మ భోగ్యమైన పదార్థము. ఆ భోగ్యమైన పరమాత్మ మా పక్కన లేనప్పుడు మాకు మిగతా వాడి మీద మాకు ధ్యాస లేదు. మయిట్టెడుదో మలరిట్టు నా ముడియం. మేము కాటుకు దిద్దుకోము, పూలు కూడా జడలో తురుముకోము. ఎందుకు? మేము కృష్ణుడి నుంచి ఎడబాస చాలా రోజులు, చాలా నెలలు కృష్ణుడి నుంచి దూరంగా ఉన్నాం. ఈ రోజు మన భాగ్యవశాత్తు ఈ గోపవృద్ధులు వచ్చి వ్రతం చేయండి అర్రా అని కృష్ణుడి చేతిలో మనల్ని పెట్టారు కదా. కాబట్టి కృష్ణుడిని మనం కలుస్తున్నప్పుడు మనల్ని చూడగానే ఒక రకమైన జాలి కృష్ణుడికి కలగాలి కదా. కృష్ణుడు ఉంటేనే, ఇప్పుడు భార్య కూడా భర్త పక్కన ఉంటేనే కదండి అలంకారాలు అయినా కూడా. భర్త పక్కన లేనప్పుడు అలంకారాలు చేసుకుని ఏంటి లాభం కదా. కాబట్టి ఆ కృష్ణుడు ఉండాలి కదా. కృష్ణుడు దూరం అయిపోయినప్పుడు మేము ఇంకా కాడుకు దిద్దుకునేది ఎవరి కోసం? పూలు ముడిచేది ఎవరి కోసం? ఇలా వ్రతం చేసినప్పుడు వ్రతంలో ఒక నియమం ఉంటుంది కదా. ఏమిటవి? ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం ఇలాంటి ఒకటెప్పుడు భోజనం చేయాలి, ఏదో కాస్త పాలు అది పుచ్చుకోవాలి, భోజనం వచ్చి ఒకటెప్పుడు చేయాలి, వీళ్ళంత కాలం కింద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి అంటారు. మరి అప్పుడు హితమిత భోజనం, తక్కువగా భోజనాన్ని తీసుకోవాలి కదా. మరి తక్కువ భోజనం చేసినప్పుడు వ్రతం చేసిన తర్వాత చిక్కిపోతామా లేదా? ఏమోనండి, మేము వ్రతం చేస్తున్న వాళ్ళని చూస్తే రోజు అది పెరిగిపోతున్నారు కానీ చిక్కిపోవట్లేదు అంటే వాళ్ళ జాస్తి మొత్తం వేరే దాని మీద ఉంది అని అంటారు కదా. వ్రతం చేసినప్పుడు చిక్కిపోతారు. అలా చిక్కిపోయి మనకు కనబడితే, గుర్తులారా నీ నీళ్ళని బొంగ పెట్టుకున్నారా, చిక్కిపోయారా, అయ్యో కాటుక పెట్టుకోలేదేంటి, రండి అని కృష్ణుడే కాటుక దిద్దాలి. అయ్యో పూలు పెట్టుకోలేదండి, రండి ఏంటి తిప్పి కృష్ణుడే పూలు ముడవాలి. కృష్ణుడు పెడితే పూలు పెట్టుకుంటామండి, కృష్ణుడు దిద్దినే కాడకు దిద్దుకుంటాం. కృష్ణుడే మా పక్కన లేనప్పుడు మాకెందుకు ఇవన్నీ? మాకెందుకు ఇవన్నీ? దిస్ ఈస్ కాల్డ్ అనన్యాక శేషత్వము. అనన్యాక శేషత్వం, ఇంకొకటికి అర్హత కాని శేషత్వం ఇది సూచిస్తుంది అనమాట. బయటెడుదో మలరిట్టు నాముడియో చెయ్యాదన చెయ్యం నీ కురడై చెన్నులో. మా పెద్దలు ఇది చేయొద్దు అంటే మేము చెయ్యము, పని కట్టుకొని వెళ్ళి ఇంకొకరి మీద చాడీలు చెప్పాము. మన దురదృష్టవశాత్తు ఇవే మనం చేస్తాం కదా. డూస్ అండ్ డోంట్స్ చెప్పినప్పుడు ఇది చెయ్యండి అంటే ఇది చేయాలి అన్నది మనసు పోదు. ఇది చేయొద్దు, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, నేను చేసి చూస్తాను. నాయన శాస్త్రాలు చదివే ఓపిక లేదు, శాస్త్రాలు చదివే ఓపిక లేదు, ధర్మ సూక్ష్మాన్ని అధికరించి చెప్పేటువంటి సామర్థ్యము లేదు. పెద్దలు వాటిని అనుభవించి చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన వాడు వింటే బాగుపడదు. చెప్పంగా వినకపోతే చెడంగా చూస్తాము అని సామెత. చెప్పంగా వినకపోతే చెడంగా చూస్తాము, చెప్పినప్పుడు వినకపోతే చెడగా చూస్తాం. అప్పుడు చేసేది ఏం లేదు. పచ్చిది ప్రూఫ్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? చిన్న పిల్లవాడు వచ్చాడు, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టి అన్నాడు. ఆయన ఆకలి చూపించి నేను అన్నం పెడతాను చచ్చూరుకుంటాడు. చూపిస్తాడా? ఆకలి చూపిస్తాడండి వాడు? చూపించలేడు. బుద్ధి కనబడుతుందా? కనబడదు. మరి బుద్ధి లేదంటే ఎవరు నొప్పుకుంటారండి? కాబట్టి ప్రతిదీ ప్రూఫ్ అడగకూడదు. పెద్దలు ఏమైనా చెప్తే అది పాటించాలి. డూస్ అండ్ డోంట్స్, ఇది చేయండి ఇది చేయకూడదు అని పెద్దలు చెప్పి మేము పాటిస్తాం. తీ కురళే చెన్నవుతాం, కురళ్ మాటలు, తీ కురళ్ చెడు వార్తలు, ఒకరి దగ్గరికి వెళ్ళి మరి వీళ్ళు ఇట్లా అండి వాళ్ళు ఇట్లా అండి అని చెప్పారు. ఇది కష్టం మనకు, ఇది కష్టం. అందులో ఉన్నప్పుడు ఆహా ఊహో అండి పక్కన వాళ్ళ రసండి రస ఉందో మాట వెనకో మాట. ఇది చేయకూడదు అంటే ధనుర్ మాసం తర్వాత చేయొచ్చా అండి? ధనుర్మాసం ఎప్పటికీ చేయకూడదు. మరి ఎందుకు ఈ మాట చెప్తానంటే వాడు గుర్తుపెట్టుకోండి. యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, సూక్ష్మం మన ఇంట్లో చేసుకుంటున్నాం, ఒక నియమం ఉంటుంది. యజ్ఞం చేసే యజమాని ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు అబద్ధం ఆడకూడదు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఆడకూడదు, ఎప్పుడు ఆడినా అబద్ధము తప్పే. కానీ యజ్ఞం చేసే రోజు అబద్ధం ఆడితే కొన్ని కోట్ల రెట్లు తప్పు, పాపం తగులుతుంది అనమాట. అందుకని ఆ రోజు అడుగుతుంది. అట్లాగే ఇది కూడా అనమాట. ధనుర్మాసం తర్వాత అయినా కూడా చాడీలు చెప్పొద్దు, ధనుర్మాసం తర్వాత అయినా కూడా పెద్దలు చెప్పింది వినాలి. అలా మేము ఉండాలి.
డూస్ అండ్ డోంట్స్ ఎంత బాగా చెప్పారండి గోదమ్మ. ఇది వింటే బాగుపడతాం కదా, అందుకని కేడీలో దీన్ని అన్వయం చేసుకోవాలి. పెద్దలు చెప్పింది వినాలి, పెద్దలు ఇది చేయొద్దు అంటే చేయము, ఒకళ్ళ వైపు వెళ్ళి చాడీలు చెప్పము అన్నారు. కాబట్టి కేడీలు ఇది వినండి. అయము పిచ్చయం ఆందర్యం కైగాటి ఉయ్యుమారండి ఉగందేలో ఎంబావాలి. మా శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా జ్ఞాన అధికులైనటువంటి వాళ్ళని చక్కగా వస్త్రము దక్షిణతోని మనం తాంబూలంతో సత్కరించుకోవాలి. అలాగే భిక్ష కొరకు వచ్చినామండి. ఇప్పుడంటే మన ఇంటి ముందు రావట్లేదు అనుకోండి, ఒకప్పుడు బ్రహ్మచారులు సన్యాసులు ఇంటి ముందుకు భవతీ భిక్ష అందేహి అని వచ్చేవారు. దానికి సమయం ఉంది, కొన్ని సెకండ్స్ కొన్ని నిమిషాలు సమయం ఉంది. ధర్మశాస్త్రంలో చెప్పబడింది అంతా. ఇది ధర్మ సముచ్చయము అని గ్రంథం, అందులో కొన్ని విషయాలు ఉంటాయి, అందులోపల పోవద్దు మనం. ఆ సమయంలో వచ్చి ఆమె భిక్ష ఇస్తేనేమో తీసుకోవాలి, లేకపోతే వెళ్ళి నీళ్ళు దాగి పడుకోవాలి, అంతే తప్ప మనం ఇంకొంచెం వెళ్ళడం. ఒకవేళ ఆమె భిక్ష ఎక్కువ పెట్టినా కూడా ఈ సన్యాసికి ఆ రోజుకి ఎంత కావాలో అంతే తిని మిగతా శిష్యులకు ఇచ్చేయాలి తప్ప స్టాక్ పెట్టుకోకూడదు నియమాలు ఉన్నాయి. ఇది వీళ్ళకి ఇచ్చేయమంటే భిక్ష అని అర్థం. ఆ భిక్ష వాళ్ళకి సగా ఇస్తాము. జ్ఞానాధికమైన వాళ్ళకి చక్కగా మేము మా తృప్తి తగ్గట్టుగా చేస్తాం. ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసుకున్నా బ్రాహ్మణులు తృప్తిపరచడం అనేది మనకు ఉంది కదండి. చాలా చోట్ల ఒక గృహప్రవేశం ఉందనుకోండి, పొద్దున్నే లిస్ట్ చెప్తారు, ఈ హోమము ఈ వ్రతం ఇవన్నీ చెప్పి, ఆ స్వామి ఎంత అండి, కొంచెం తగ్గించండి, ఇంకొంచెం తగ్గించండి, ఇంకొంచెం తగ్గించండి. ఇప్పుడు జ్ఞానాధికులైన పండితులు వచ్చి ప్రోత్సాహం చెప్పినా కూడా ఇంత చెప్తారా, అంతకు వస్తారా, దాని వెనకాల ఎంత శ్రమ ఉంది, ఎంత దూరం నుంచి వస్తున్నారు, ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఇవన్నీ ఏం చూడరు. ఇంత ఇస్తారా, అంత ఇస్తారు. అదే సినిమాకి వెళ్తే మాత్రం జంబో పాప్కార్న్ 516 రూపాయలు, 1000 రూపాయలుగా జీవితంలో పాప్కార్న్ చూడని మొహాల్లాగా పాప్కార్న్ కొనుక్కొని తింటారు. సమోసాలకి టికెట్లకి వేల ఖర్చు పెడతాం. ఇక్కడ ఒక పండితుడి ప్రవచనం చెప్తున్నప్పుడు ఎంత ఇయ్యాలని మాత్రం అంతెందుకండి. అలా మేము చేయము. మా శక్తి తగ్గట్టుగా చక్కగా దాన ధర్మాలు చేస్తాము, బ్రాహ్మణులు తృప్తిపరుస్తాము. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వేదం కాపాడబడాలి అంటే ముందు బ్రాహ్మణులు రక్షింపబడాలి. ఎందుకంటే వేదాన్ని ప్రాక్టీస్ చేసేది ఎవరు? బ్రాహ్మణులు. వేదము బ్రాహ్మణులు కాపాడబడాలంటే దేవాలయం కాపాడబడాలి కదా. దేవాలయం ఉంటేనే కదండి ధర్మ కార్యక్రమం నడిచేవి. కాబట్టి ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఎప్పుడైతే బ్రాహ్మణు వేదము చులకం చేయబడిందో, ఎప్పుడైతే దేవాలయాలు చులకం చేయబడ్డాయో, అప్పుడే ధర్మము కుంటుపడుతుంది. ధర్మ సూత్రం ఇవన్నీ మేము చక్కగా చేస్తాము. ఇవి చేసి కూడా మేమేం చేయలేదని అన్నట్టుగా చూపిస్తాం. ఇంత చేసాం అంత చేసామని చెప్తాం. వ్యుమారణి ఉహందేలో రెంబావాయి. మేము ఉజ్జీవించే ప్రకారాన్ని మేము చెప్తున్నాము. నువ్వు గొప్పగారా మీరు చక్కగా ఈ వర్తంలో అవగాహించండి. 7:59 ఆన్ డాట్ మాస్టర్ సోమవారం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మంగళాశాసనైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. రేపటి రోజున మరికొన్ని విశేషాలతో కలుద్దాం. శ్రీమతే రామానుజాయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.